Hi, my dear electrical aspirants. This is yours Rajshekhar from our Sai Meda Coaching Center, Dilshuk Nagar, Hyderabad. And ఎవరైతే బీటెక్ కంప్లీటెడ్ అండ్ డిప్లొమా అండ్ ఐటీఐ ఎలక్ట్రికల్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అక్టోబర్లో మనకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ బీటెక్ అసిస్టెంట్ ఇంజనీర్ ఫ్రమ్ ట్రాన్స్కో అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ టిఎస్పిఎస్సి. అండ్ జనరల్గా రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ అన్నింటికి కలిపి 1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులను తగ్గించడానికి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో ఉన్న ఏఈ పోస్టులు అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సార్. టిఎస్పిఎస్సి అదే టీజీపీఎస్సికి సెపరేట్ ఎగ్జామ్ పెట్టడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇంకా ఎవరైనా బీటెక్ కంప్లీటెడ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ గైస్. పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫర్ ఏఈ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఫ్రమ్ 20th ఆగస్టు 20th నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది సార్ ఏఈ వాళ్ళకి. అయితే ఈ ఏఈ వాళ్ళకి పవర్ సిస్టమ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ మార్నింగ్ 9 AM రేపు 20th ఆగస్ట్ రోజు. అది కాకుండా సబ్ ఇంజనీర్ వాళ్ళకి కూడా దేర్ ఈస్ ఏ నోటిఫికేషన్ ఫర్ ఎన్పిడిసిఎల్ ట్రాన్స్కో జెన్కో సబ్ ఇంజనీర్. ఎస్పీడిసిఎల్లో ఆల్రెడీ ఇంతకుముందు పడ్డాయి సార్, బట్ ఎన్పిడిసిఎల్ అండ్ ట్రాన్స్కో జెన్కోలో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్. వీళ్ళకు కూడా మనము 20th ఆగస్ట్ నుంచే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ డిప్లొమా క్యాండిడేట్స్ అందరికీ కూడా. సో మార్నింగ్ 9 AM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది కాకుండా జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఎన్పిడిసిఎల్లో 100% నోటిఫికేషన్ సార్. అండ్ ఎస్పీడిసిఎల్లో కూడా పదోన్నతులు అని కంటిన్యూస్గా న్యూస్ వస్తూనే ఉంది సార్. సో ప్రమోషన్స్ అనేవి ఎస్పీడిసిఎల్లో కూడా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా జూనియర్ లైన్మెన్స్ని ఏఎల్ఎంగా కన్వర్ట్ చేసి, ఆల్రెడీ ఎన్పిడిసిఎల్లో అది కంప్లీట్ అయిపోయింది. చాలామంది జూనియర్ లైన్మెన్స్ అసిస్టెంట్ లైన్మెన్గా ప్రమోట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా సాయి మీద తరపున కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. 2018 ఎన్పిడిసిఎల్లో జాయిన్ అయిన చాలామంది స్టూడెంట్స్ కూడా నిన్న కాల్ చేశారు. ఎవరైతే ప్రమోట్ అయ్యారో వాళ్ళందరూ కాల్ చేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ అవర్ సాయి మీద కోచింగ్ సెంటర్. అండ్ నెక్స్ట్ ఎస్పీడిసిఎల్లో కూడా 2019లో ఉన్న జూనియర్ లైన్మెన్ వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఈ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఎస్పీడిసిఎల్లో కూడా జేఎల్ఎం వస్తుంది. అండ్ రీసెంట్గా సింగరేణి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మోస్ట్లీ 25th or 26th వరకు రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది సార్. ఆల్రెడీ మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను లీస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఆల్మోస్ట్ 60 అబోవ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు సార్. 55 అబోవ్ 25 మెంబర్స్ ఉన్నారు. 50 అబోవ్ ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నట్టున్నారు. ఇంకా ఎవరైనా సింగరేణి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంకా మార్క్స్ ఎవరైనా చెప్పని వాళ్ళు ఉంటే ఒకసారి మెసేజ్ ఆర్ కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి ఒకసారి మీ మార్క్స్ అనేవి చెప్పండి అమ్మా. దాన్ని బట్టి ఒక లీస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎవరికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందో కూడా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కాకుండా సో ఆఫ్లైన్ బ్యాచ్ ఫర్ ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఈవెన్ జెన్కో ట్రాన్స్కోలో కూడా యాక్చువల్గా నోటిఫికేషన్ ఉండాలి, బట్ కన్ఫర్మేషన్ రాలేదు ఇంకా, అందుకే దాని గురించి చెప్పట్లేదు. జెన్కోలో జేపీఏ అండ్ ట్రాన్స్కోలో కూడా జేఎల్ఎం పోస్టులు ఉన్నాయి సార్. సో వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. 100% ఎన్పిడిసిఎల్ అయితే ఫస్ట్ రిలీజ్ చేస్తారు. సో దీనికి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ మనం 20th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 20th ఆగస్ట్ మార్నింగ్ 9 AM ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ డీసీ ఫండమెంటల్స్ అనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరైనా అడ్మిషన్ ఆఫ్లైన్ కావాలి అనుకున్న వాళ్ళు వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి సార్, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ ఇప్పుడు ఈ మూడింట్లలో హయ్యెస్ట్ కాంపిటీషన్ ఎవరికి ఉంటుందంటే జేఎల్ఎం వాళ్ళకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకోటి ఎస్పీడిసిఎల్ 19లో ప్రిపేర్ అయినారు, 22లో 23లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశారు. ఎన్పిడిసిఎల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ రాశారు సార్. అంటే అప్పటి నుండి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు వాళ్ళు. కాంపిటీషన్ లెవెల్స్ హై ఉంటాయి. ఇప్పుడు
మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా ఆఫ్లైన్ కావాలి అనుకున్న వాళ్ళు వీలైనంత త్వరగా మీరు ఆఫ్లైన్ కూడా జాయిన్ అవ్వండి. సో ఫ్రమ్ టుమారో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందమ్మా, మిస్ చేసుకోకండి. ఇంకా మీకు ఆన్లైన్ కావాలి అంటే మన సాయి మేధా జేఎల్ఎం అనే యాప్లో మీకు జూనియర్ లైన్మెన్ వాళ్ళకి, ఎస్పెషల్లీ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి. సాయి మేధా ఈసెట్ అనే యాప్లో సబ్ ఇంజనీరింగ్ వీడియో క్లాసెస్ ఉంటాయి సార్. అండ్ సాయి మేధా గేట్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేస్తే యూ కెన్ వాచ్ ఏఈ క్లాసెస్ సార్. సాయి మేధా గేట్ అనే మొబైల్ యాప్ ఉంటుంది. సో మిస్ చేసుకోకండి. ఒకవేళ మనకి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో అన్నింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెడితే అది రియల్లీ అడ్వాంటేజ్ అవుతుంది సార్, చాలా మందికి జాబ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ సబ్ ఇంజనీర్ కూడా నోటిఫికేషన్ అనేది ఉంది, ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్. సో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఆర్ఆర్బీ జేఈ, ఎస్ఎస్సి జేఈ అండ్ ఆల్. అండ్ ఎన్పీడీసీఎల్ ఖచ్చితంగా నోటిఫికేషను, ఎస్పీడీసీఎల్లో కూడా పాసిబిలిటీ ఉంది, ట్రాన్స్కో, జెన్కో కూడా పాసిబిలిటీ ఉంది, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్పీడీసీఎల్లో మినిమం 2400 చేంజ్, అరౌండ్ 2500 వేకెన్సీస్ వస్తాయి సార్. సింగరేణిలో ఆల్రెడీ చాలా మందికి జాబ్స్ వస్తాయి. ఎవరైతే సింగరేణి మిస్ అయిందో వాళ్ళకి ఇంకో సెకండ్ ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీనైనా మీరు యూజ్ చేసుకోవాలి, రైట్? టైం వేస్ట్ చేసుకోకుండా. సో ఎవరైతే ఇంకా ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, సో టుమారో 20th August రోజు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన సాయి మేధా మొబైల్ నెంబర్ లాస్ట్లో 1234 ఉంటుంది సార్. 9494941234 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కనుక్కోవచ్చు సార్. అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ అవర్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చేలాగా మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.